యూట్యూబ్ ఛానల్లో ఒక మంచి రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వేసవి కాలంలో చిన్నపిల్లలకి పాయసం చేస్తాను ఫ్రెండ్స్. అదేమంటే ఇలా రాగులతో తీసుకొని చేసుకోవాలి. రాగులు అనేది ఒక 75 గ్రామ్స్ దుమ్ము దుడి లేకుండా బాగా కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా 8 hours. తర్వాత ఈ క్యారెట్ అనేది తురిమి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒక కప్పు 50 గ్రాములు ఎండు ద్రాక్ష వేస్తాను. బాదం పప్పులు ఒక 50 గ్రాములు వేస్తాను. జీడిపప్పు కాజు ఒక 40 గ్రామ్స్ వేస్తాను. తర్వాత పచ్చిపప్పు అనేది ఈ పలుపు వేస్తాను. నెయ్యి ఒక కప్పు వేస్తాను. ఇలాంటి పొడి 1 టేబుల్ స్పూన్ వేస్తాను. చక్కెర అనేది 1/4 కిలో వేస్తాను. తర్వాత నానబెట్టి కప్పు ఇది 150 గ్రామ్స్ ఫ్రెండ్స్. ఇది మనము కూడా పెట్టుకోవాలి. బెల్లము 1 టేబుల్ స్పూన్. తర్వాత వచ్చింది మంచి పెసరపప్పు అనేది దూరగా వేయించి పెట్టుకున్నాను. ఇంకా 3/4 కప్పు పాలు అనేది 1/2 లీటర్ వేస్తాను. ఫ్రెష్గా పాల మిగడ అనేది 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. అప్పుడు మంచి రుచిగా వస్తుంది పాయసం అనేది. కుక్కర్ పెట్టి కుక్కర్లో కొద్దిగా వాటర్ అనేది వేసి తర్వాత ఈ సబ్జీయాన్ని ఒక బాక్స్లో వేసి వాటర్ వేసి ఉడకపెట్టుకోవాలి. ప్రెజర్ వచ్చినాక ఒక 1 మినిట్ అంతా ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నీటిలో మనము ఎండు ద్రాక్షను చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కాజు అనేది మనం త్వరగా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకోవాలి ఫ్రెండ్స్ నీటిలో. చివరగా మనము ఈ క్యారెట్ వేసుకోవాలి. పచ్చివాసన ప్రెజర్ వస్తాను. ఇది చెప్పి కరెక్ట్గా 1 మినిట్ అంతా ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఊరబెట్టిన పప్పు బియ్యం కాబట్టి తొందరగా ఉడుతుంది. రాగులు అనేది బాగా దూరగా వేగిన ఫ్రెండ్స్ నీటిలో. దీన్ని ఫ్యాన్ గాలికి పెట్టి బాగా చల్లగా చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్. మనం నేతిలో వేయించిన ఈ బాదం పప్పుని మిక్సీకి వేసుకొని నున్నగా పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కాజుని కూడా వేసుకొని పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్. దీంతో కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చక్కెర అనేది కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. మనము కాచి చల్లార్చిన ఈ పాలను కూడా దీంతో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మిక్స్ అయ్యేది. తర్వాత మనము ఫ్రెష్గా కాచి పాలలో తీసిన ఈ పాల మిగడను కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మిశ్రమాన్ని మనం ఒక చిన్నలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గిన్నెలోకి మనం నేతిలో పెట్టుకున్న
ఈ నానబెట్టిన రాగులని మిక్సీకి వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పాన్లో కొద్దిగా వాటర్ వేసి బాగా కడిగి మిక్సీ జార్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం రాగులని దాన్ని. చూడండి ఫ్రెండ్స్ మిగులుతూ ఉంది. ఇంకా కొద్దిగా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రాగులు అనే దాన్ని యాడ్ చేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, మనము నేతిలో వేపుకున్న దోరగా వేపాం కదా ఫ్రెండ్స్ క్యారెట్, లైట్గా నీళ్ళు అనేది ఇట్లా చిలకరించుకోవాలి. స్టవ్ వెలిగించాను ఫ్రెండ్స్. ఈ కుక్కర్ని అనేది పెట్టాను. బాగా ప్రెజర్ అనేది వచ్చిన తర్వాత మనం ఈ వెయిట్ అనేది చెక్కి 1 నిమిషం వరకు ఉడకపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనము ఈ రాగులు అనేది ఎంత మెత్తగా నూరుకుంటే మన పాయసం అనేది అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్. దీనికి రాగులు ఒక చిన్న కప్పు వేసుకున్నామంటే అది ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకోకూడదు రాగులు అనేది. ప్రెజర్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఇది మనము వెయిట్ చెక్ చేసి కరెక్ట్గా 1 నిమిషానికంతా ఆఫ్ చేసేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మెత్తగా మనది రాగి పిండి మెత్తగా అయింది పిండిలాగా. ఇప్పుడు ఈ రకంగా ఉంటే చాలు ఫ్రెండ్స్. ఈ మిశ్రమాన్ని మనం ఒక బౌల్లో తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రాగి పిండి మిశ్రమాన్ని చూడండి ఫ్రెండ్స్. బాగా మంది క్యారెట్ అనేది ఉడికింది ఫ్రెండ్స్. ఇలా చేసుకొని పాయసం చేసుకున్నామంటే కడుపు నొప్పి అనేది రాకుండా ఉంటుంది. నేతిలో వేపినా కూడా మనము క్యారెట్ అనేది ఇలా ఉడకపెట్టుకోవాలి ఫ్రెండ్స్. డైరెక్ట్గా అలాగే పాయసంలో వేసామంటే అది ఉడకదు. చక్కెర అనేది పట్టిందంటే తీపి సరిగా ఉడకదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చిందే మనము బాదం పలుకులు జీడిపప్పులు నేతిలో వేయించుకొని పేస్ట్ చేసుకున్న మిశ్రమం ఫ్రెండ్స్. తర్వాత ఇది వచ్చింది రాగులు ఫ్రెండ్స్. నేతిలో వేపుకున్న నానబెట్టిన రాగులు మిశ్రమం ఫ్రెండ్స్. తర్వాత ఇది మనము వేపి ఉడకబెట్టుకున్న పెసరపప్పు ఫ్రెండ్స్. తర్వాత ఇది క్యారెట్ ఫ్రెండ్స్. ఉడకబెట్టుకుని నేతిలో వేపి కుక్కర్లో ఉడికించుకున్న తర్వాత ఇది సబ్బు బియ్యం. ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. వేసవి కాలంలో ఇవన్నీ కలిపి చేసి పెట్టామంటే ఎంతో చల్లదనం ఇస్తుంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ బాడీలకి మన శరీరానికి ఎంతో చల్లదనాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి మనము ఈ పాన్ అనేది పెట్టుకున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడు దీంతో మనము ఆ రాగి జావా అన్నీ వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ రాగి పిండి మనము వాటర్ వేసి బాగా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇది వేసి ఈ పాన్లో ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీనికి వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే గడ్డలాగా అయిపోతుంది. తర్వాత వేపి పెట్టుకున్న ఈ క్యారెట్ అనేది ఉడికించుకున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనము ఉడికించి పెట్టుకొని ఈ సబ్బు బియ్యం అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీంతో చూడండి మనము క్యారెట్ వేసిన దానివల్ల ఎంత బాగా వచ్చిందో. కలర్ అనేది వేయకుండానే. క్యారెట్ ఎంతో హెల్తీ ఫ్రెండ్స్. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ రాగి పిండి పాయసంలో మనం కంపల్సరీ ఇలా సబ్బు బియ్యం అనేది వేసుకున్నామంటే చలువగా చేస్తుంది. తర్వాత పెసరపప్పు కూడా చలువ చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా చేసుకున్నామంటే ఎంతో హెల్తీ రెసిపీ ఇది. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పెసరపప్పు మిశ్రమాన్ని కూడా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ బాదము కాజు పేస్ట్ని కూడా వేసి మనం బాగా కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఈ పాయసంలో చివరగా బాగా ప్రెస్ చేసి వేసేయాలి ఫ్రెండ్స్. ఇది ఆప్షనల్ మాత్రమే, కానీ వేసుకున్నామంటే మంచి సువాసనగా మంచి రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పాయసం బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ మా పిల్లలు చక్కెర లైక్ చేస్తారు కాబట్టి నేనైతే చక్కెరే వేస్తూ ఉన్నాను.
బెల్లంతో చేసినారంటే ఇంకా హెల్తీ రెసిపీ ఫ్రెండ్స్. అది ఈ చక్కెర అనేది వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇది కరిగించుకోవాలి బాగా. లైట్గా పాకంలాగా వచ్చిందంటే పాయసం చెడకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఇది కంటిన్యూస్గా మనము చెయ్యి వదలకుండా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే అడుగు పట్టిపోతుంది. ఇది కలిపేటప్పుడు మనము ఫ్లేమ్ని కూడా మీడియంలో పెట్టుకోవాలి. చివరిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీంతో. అంతే ఫ్రెండ్స్, మన డిష్ అనేది రెడీ అయింది ఫ్రెండ్స్. రాగిపిండి పాయసం. స్టవ్ కట్టేసి ఇది ఫ్యాన్ గాలికి చల్లగా చల్లార్చుకొని మనం కాచి చల్లార్చిన పాలని దీంతో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వేడిలోనే మనము కాచి చల్లార్చిన పాలు పోస్తే కూడా విరిగిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి కంపల్సరీ ఈ పాయసం అనేది వేడి తగ్గినాక మనము కాచి చల్లార్చిన పాలను దీంతో కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది రాగి పాయసంలో చివరగా మనము ఈ నేతిలో వేయించి పెట్టుకున్న ఎండు ద్రాక్షను వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ వేడికి అది చల్లారేసరికి బాగా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఉడికేటప్పుడే వేసి ఉడికించామంటే దాంతో ఉండే టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి మనం స్టవ్ కట్టేసినాక దించినాక ఆ వేడి పాయసంలో ఈ నేతిలో వేయించుకున్న పలుకుల్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ వేడన్నీ తగ్గేసరికి బాగా సెట్ అవుతుంది. ముంతమాడిపప్పు కానీ ద్రాక్ష కానీ బాగా ఉడికి టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది. మొదట్లోనే వేసామంటే అది ఉడికి గంజిలాగా దాంతో ఉండే రుచి అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఈ ప్రాసెస్లో చివరిలో చల్లుకోవాలి ఫ్రెండ్స్. చివరగా మనము ఇలాచీ పొడి అనేది చల్లేయాలి ఫ్రెండ్స్. చల్లి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది చల్లారండి ఫ్రెండ్స్. దీంతో కాచి చల్లార్చిన పాలని ఎంత హాఫ్ లీటర్ పోసి కలిపేయాలి ఫ్రెండ్స్. పాయసం అనేది రెడీ అయింది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ హెల్తీ రెసిపీ ఫ్రెండ్స్. ఈ వేసవి కాలంలో చిన్నపిల్లలకి ఎంతో చల్లదనాన్ని కలిగించే సగ్గు బియ్యము, పెసరపప్పు, రాగులతో, క్యారెట్తో చేసాం ఫ్రెండ్స్. మనం ఎంతో టేస్టీ రుచికరమైన రాగి పిండితో పాయసం అనేది రెడీ అయింది.